నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బడంగ్పేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. 2,75,00,000 రూపాయల పనులు ప్రారంభం. పల్లెలకు బస్సులు నడపండి, అధికారులను కోరిన లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు. జూబ్లీ హిల్స్ లో ముస్లింలకు రంజాన్ కానుక అందజేసిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. మిగులు తయారీ సామర్థ్యం వినియోగానికి క్యాప్సికమైజ్ దోహదం. క్యాప్సికమైజ్ కాన్సెప్ట్ క్రియేటర్ అవినాష్ బాపట్. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్లోని పలు డివిజన్లలో మేయర్ పారిజాత నరసింహారెడ్డితో కలిసి 2,75,00,000 రూపాయల పనులను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్స్, డ్రైన్స్కి సంబంధించిన ఫౌండేషన్స్ ఈరోజు వేయడానికి రావడం జరిగింది. దాదాపుగా 2,77,00,000 సంబంధించిన ఫౌండేషన్స్ ఈ 4-5 వార్డులలో ఈరోజు వేయడం జరిగింది. రోడ్స్ కొన్నిట్లోనే, డ్రైనేజ్ కొన్నిట్లో, వీటన్నిటికీ తొందరలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలనేది గౌరవ కార్పొరేటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వాటర్ లైన్స్ అనేది మనం ప్రతి కాలనీకి వాటర్ లైన్ ఇవ్వాలని ఈ మధ్యనే కేటీఆర్ గారు వచ్చిన ఫౌండేషన్ వేయడం జరిగింది. కాబట్టి ప్రతి కాలనీలో కూడా, ఏ కాలనీ కూడా చిన్న కాలనీ ఉన్నా మిస్ కాకుండా చూసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కొన్ని జాబ్స్, ఒక 80,000 ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలు డిక్లేర్ చేయడం జరిగింది. అవి అంచెల వారీగా నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న గ్రూప్ 1 ఇచ్చారు. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అంచెల వారీగా నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. నా నియోజకవర్గం సంబంధించి కోచింగ్ పెట్టాలన్నప్పుడు ఒక్క దగ్గరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రూరల్ ఏరియా సపరేట్, అర్బన్ ఏరియా సపరేట్ పెట్టాలని మహేశ్వరం కందుకూరు సంబంధించి తుక్కుగూడలో పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ నుండి అక్కడ స్టార్ట్ చేస్తాం. బడంపేట, మీర్పేట కలిపి ఎవరైనా కోచింగ్కి రావాల్సిన వాళ్ళు ఎవరున్నా కూడా మున్సిపల్ ఆఫీస్లో దయచేసి అప్లికేషన్స్ ఇవ్వండి. ఎవరికి కోచింగ్ కావాలన్నా కూడా మీర్పేట మున్సిపల్లో మీర్పేటలు ఇవ్వండి, బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో బడంపేటలు ఇవ్వండి. నెక్స్ట్ వీక్లో ఇక్కడ కూడా ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా మీ వార్డులలో దయచేసి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుండో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ మన దగ్గర ఇస్తున్నాము, మన కార్పొరేషన్లని దయచేసి కార్పొరేటర్స్ అందరూ కూడా చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అలాగే బీటీ రోడ్లు, సీసీ రోడ్ల శంకుస్థాపన, అలాగే ఇనాగ్రేషన్స్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ డివిజన్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలే ధ్యేయంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని కాలనీల అధ్యక్షులు, కమిటీ మెంబర్స్, అట్లాగే కాలనీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చి బడంపేట కార్పొరేషన్లోని మీరు నివాసం ఏర్పరచుకుంటున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఏరియా డెవలప్ కావాలంటే కొన్ని నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడితే కనుక అది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ సహకరిస్తున్న కాలనీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, KPHP వసంత్ నగర్ 6th ఫేజ్లో కాంచీపురం శ్రీ రాజ్యలక్ష్మి సిల్క్స్ను గురువారం ప్రముఖ సినీ నటి పూర్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ యజమానులు మాట్లాడుతూ, ఇది ఒక ప్రత్యేకమైన వస్త్ర దుకాణమని, కాంచీపురంలో చేనేతకారులు నేసిన చీరలను వాళ్లే నేరుగా ఈ స్టోర్ ద్వారా విక్రయిస్తున్నారన్నారు. గత 80 ఏళ్లుగా శ్రీ రాజ్యలక్ష్మి సిల్క్స్ ప్రజల మన్ననలు పొందుతుందని తెలిపారు. Kanchipuram, they are there from the fourth generation lonchi they are there continuous ga, and they started 85 lonchi they started, and they are the original weavers. Ante manaki weavers lonchi saree dorkadam chaala kashtam, and manam aa places lo velli konukovali. Kani ila oka manchi city, Hyderabad city lo weavers shop ante I am thinking the best thing that they have started, endukante you are getting for the best price. Chaala pedda shops ki these people are they are giving the sarees. Kani nenu kinda sarees chusinapudu price చూసి నిజంగా I was really shocked. It is not, I'm just ఒక హీరోయిన్ లాగా I'm not saying this because the price is so reasonable. ఇదే సారీ మనం I'm not saying మనం షాప్స్కి వెళ్తే it will be around 75, 1 lakh, కానీ they are giving in the weavers cost, which is very good, and I'm very happy to be weavers too.
వీవర్స్ టు కస్టమర్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనకి వీవర్స్ నుంచి సారీస్ డైరెక్ట్గా దొరకడం చాలా కష్టం. వీ హ్యావ్ టు గో టు ద ప్లేసెస్. కానీ వాళ్ళు హైదరాబాద్ మంచి కుక్కట్పల్లి అంటే ఇట్స్ అ వెరీ నోన్ ప్లేస్. అండ్ నాకు ఇలా ఒక ప్లేస్లో ఒక మంచి స్టోర్ చాలా అందంగా ఉంది. చాలా ఇట్స్ రియలీ బ్లెస్డ్ ప్లేస్ లాగా ఉంది. ఇదే ఒక టెంపుల్లో వస్తే ఎలా ఫీలింగ్ ఉందో అలా అని కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ గోవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ద బిగ్ డే ఆఫ్ యోర్స్. థ్యాంక్ యూ సో మచ్. అలా గోవింద్ గారు డాటర్ దీప్తి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ మీరు అందరూ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మ్యారేజ్ సీజనే కదా ఇది, అండ్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఐఎమ్ థింకింగ్ దిస్ ద బెటర్ ప్రైస్. అండ్ వెరీ సూన్ చూద్దాం సంథింగ్ స్పెషల్ కమింగ్ అప్. నాకు కాంచీపురం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు చెప్తాం, నేను ఏదైనా ఫంక్షన్ వెళ్తే ఇట్ విల్ బీ సారీస్. ఈవెన్ సైమా కూడా ఎవ్రీ వన్ కేమ్ ఆన్ ద డ్రెస్సెస్ బట్ ఐ కేమ్ ఆన్ సారీస్. సో దే యూస్ టు బీ సేయింగ్ అరే పూర్ణ అంటే షీ విల్ కమ్ ఓన్లీ ఇన్ సారీ. కానీ నా కంఫర్టబుల్, నా ఫేవరెట్ లుక్ ఇస్ సారీస్. అండ్ సారీకి మనకి ఇంకొకటి అంటే మన కాంచీపురం సారీ కొనుక్కున్న టైంలో యూజువల్లీ ద సారీ షుడ్ బి వెరీ సాఫ్ట్. అది మనకి ఈజీ. అంటే యూజువల్లీ దే విల్ సే ఒక గర్ల్ సారీ డ్రేపింగ్కి వెళ్తే ఇంకొక 1 hour రావడం కష్టం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మెటీరియల్. కానీ they are very soft. And yes, I think all the beauties out here, they all wearing their sarees only. And yes, it's very nice. క్యాప్స్కమైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో గురువారం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని FTCCI హౌస్లోని సురానా ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాప్స్కమైజ్ కాన్సెప్ట్ క్రియేటర్ అవినాష్ బాపట్ విలేకరులతో మాట్లాడారు. మన దేశంలో 40% కంటే ఎక్కువ మిగులు ఉత్పాదక సామర్థ్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మిగులు సామర్థ్యాలను సరైన రీతిలో వినియోగించుకోవడానికి క్యాప్స్కమైజ్ సహాయపడుతుందని ఆయన తెలిపారు. తయారీదారులు తమ వ్యాపారంలో వృద్ధి చెందేందుకు సహాయపడే ఉత్పాదక మిగులు సామర్థ్యాలకు క్యాప్స్కమైజ్ గ్లోబల్ విజిబిలిటీని అందిస్తుందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో క్యాప్స్కమైజ్ భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తుందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ టెక్స్టైల్ డైరెక్టర్ మిహిర్ ఫరేక్, ఫార్మా ఎక్సైల్ డైరెక్టర్ మురళి క్యాప్స్కమైజ్ వినూత్న ఆలోచనను ప్రశంసించారు. All the people sitting on the dais here, thank you very, very much for sharing your views similar to what we are thinking. So, let's get down to what we are doing. So, Capsimize India is a platform which want to showcase to the world at large the available manufacturing capacity, spare available manufacturing capacity in India. So it's primarily, as Mr. Reddy said, that it has to be a win-win situation. So what I'm going to do is that quickly, the method in which I'm presenting is first we'll just give you a 2-minute short corporate video and followed by the presentation, and which I will ensure that it is brief but at the same time informative. So any question anybody has, feel free to ask. So if it is okay, we can start with the corporate video, which is, and I know that everybody's attention span nowadays is very short. So I will always ensure that the video doesn't go more than 2 minutes so that we can use it and enjoy that. Capacities virtual through high-end algorithm-driven technology platform, resulting in improved ROI. Objective of the Government of India is to make India a self-reliant and global manufacturing hub. We at Capsimize would strive for optimal utilization of capacities, resulting in business growth, increased employment, and improved loan portfolio. With Capsimize, you can flexibly be a Capsimizer, meaning capacity provider, or be a Capsimizing, meaning capacity consumer. As a Capsimizer, you have surplus manufacturing capacity. The platform helps you find the right partner to enhance your business opportunities, resulting in higher capacity utilization and improved ROI. As a Capsimizing, you may be located anywhere in the world and are looking for pan-India manufacturing capacity options. The platform will help you to improve the effective cost of production through discovery of surplus capacities.
you can continue to focus on your core competencies such as research, routing, global expansion, whilst the production needs are met through the recommender system on the platform. The secure cloud-based platform with its proprietary algorithm will use artificial intelligence to recommend the right partner for you and execute smart contracts. నిర్మల్ జిల్లాలోని 3 నియోజకవర్గాలలో బీజేపీ గెలిపే లక్ష్యంగా స్థానిక నాయకులు పనిచేయాలని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మెరాజు అన్నారు. పోలింగ్ బూత్ దర్శనంలో భాగంగా గాంధీనగర్ 1వ వార్డులో ఆయన పర్యటించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాదే విలాస్, స్థానిక కౌన్సిలర్ సైన్ల శ్రీధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణికి రావాల్సిన విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. ప్రతి కార్మికుని సొంతింటి కళ నెరవేర్చాలని తదితర 18 డిమాండ్లతో కార్మిక చైతన్య యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా బొగ్గు గనులపై కార్మిక చైతన్య యాత్ర కొనసాగుతుంది. సమావేశంలో బీఎంఎస్ నాయకులు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మిక చైతన్య యాత్ర కోలేటి నుంచి వెళ్ళి సత్తుపల్లి వరకు జరుగుతూ ఉన్నది. ఈ కార్మిక చైతన్య యాత్రకు బొగ్గు గనులపైన, డిపార్ట్మెంట్లపైన, కార్మిక వాడలపైన బ్రహ్మరథం పడతా ఉన్నారు. కార్మిక సోదరులందరూ కూడా ప్రధానమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేయడానికి ఇవాళ మేధావులు కలిగిన కార్మిక సంఘం, ఒక జాతీయ భావాలు కలిగిన కార్మిక సంఘం, క్రమశిక్షణతోని పనిచేసే కార్మిక సంఘం, జేబీసీసీ స్థాయిలో ప్రావీణ్యత కలిగిన కార్మిక సంఘం, దేశం మొట్టమొదటి స్థానంలో ఉన్న ప్రావీణ్యత కలిగిన కార్మిక సంఘం, మొదటి ప్రాధాన్యత ఉన్న కార్మిక సంఘం, భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ నాయకత్వం కూడా ఈ కార్మిక చైతన్య యాత్ర ద్వారా 18 రకాల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం అయ్యేంత వరకు దీర్ఘకాలికమైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ కార్మిక చైతన్య యాత్రలో బస్తీ యాత్ర చేసినట్టంటే కుప్పలు కుప్పలుగా సమస్యలు వస్తూ ఉన్నాయి. క్వార్టర్ల నిర్మాణంలో కూడా లోపభూయిష్టం ఉన్నాయి. రోడ్లు లేవు, లైటింగ్ లేవు, కార్మికులకు సంబంధించిన స్వచ్ఛమైన త్రాగునీరు కూడా ఇక్కడ కనబడతలేదు. కలర్ఫుల్ నీళ్ళు తాగిపిస్తూ ఉన్నారు. కలర్ఫుల్ రోగాలు కూడా మా కార్మిక కుటుంబాలకు అంటుకుంటూ ఉన్నాయి. దాని ద్వారా కోట్లాది రూపాయలు ఏవైతే అనారోగ్యం పాలైన కార్మిక కుటుంబాలు నష్టపోతూ ఉన్నారు. ద్వారా సమావేశాల ద్వారా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న విచ్చలవిడి ప్రైవేటీకరణ ఏవైతే ఉన్నదో ఆ ప్రైవేటీకరణను వెంటనే నిర్మూలించడానికి కార్మికులందరూ కూడా చైతన్యం అవుతూ ఉన్నారు. దాన్ని వెంటనే పరిష్కారం చేయడానికి కూడా సన్నద్ధం కావాల్సిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. ప్రతి కార్మికునికి 250 గజాల భూమి, 50 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి. ఇవాళ కార్మికుడు దిగిపోయిన తర్వాత వచ్చిన పైసలతో ఒక భూమి వస్తుంది తప్ప ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా సింగరేణి కార్మికులంటే, ఉద్యోగస్తులంటే అత్యధికంగా వేతనాలు అనుకుంటాం. కానీ కార్మిక కుటుంబాలన్నింటినీ పిల్లలు చదివించుకొని అవన్నీ చేస్తే కూడా మా దగ్గర పైసలు ఉండే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రతి కార్మికుడు కూడా 250 గజాల భూమి, 50 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చే విధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ అనేది కార్మిక చైతన్య యాత్రను బ్రహ్మరథం పడుతున్న కార్మిక సోదరులందరూ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాం. ప్రశ్నించే గొంతుకలను రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుందని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రైతులు పండించిన పంటను కొనడంలో ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఆయన రైతులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పార్టీలో చేరిన పలువురిని కండువాలు కప్పి ఆహ్వానించారు. రేపు 6 తారీఖున జరగబోయే రైతు సంఘర్షణ సభ కార్యక్రమానికి జాతీయ నాయకులు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి యొక్క కార్యక్రమానికి, తెలంగాణ రైతాంగానికి భరోసా ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా లక్షల మందితోటి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో రామగుండం 2 మండలాల్లో అన్ని రకాలుగా నష్టపోయి పక్కనే గోదావరి ఉన్న చుక్క నీళ్లు కూడా గుంట భూమికి కూడా రానటువంటి పరిస్థితుల్లో పండించిన పంటలకు ధర ఇవ్వకుండా నష్టపోయేటువంటి ఇక్కడ రైతు భాగం, తర్వాత కౌలు రైతులకు ఒక్క రకంగా అన్ని రకాలుగా ఈ ప్రాంత ఈ 2 మండలాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ మండల రైతులందరూ కూడా తరలి రావాలని, రామగుండం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని, ఇవాళ డప్పు
చాటింపు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతోపాటు చాలామంది యువ మిత్రులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, వారికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈ ప్రాంత సమస్యలపైన ప్రతి గ్రామానికి ఈరోజు గ్రామ బాట కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నుంచి ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి సమస్యపై ప్రాంతంలో నీళ్ళు ఏ రకంగా అయితే చేసినామో ఇప్పుడు మా నీళ్లు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, ఈ ప్రాంతంలో ఉన్న వనరులందరూ కూడా ఈ స్థానికంగా ఉన్న యువకులకు మాత్రమే దక్కాలి. ఇవాళ దొంగ వ్యాపారం చేసుకుంటున్నటువంటి పాలకులకు ఇసుక, బూడిద, బొగ్గు, కొలువులు అమ్ముకుంటున్న వారికి తగిన బుద్ధి చెప్పే వరకు ఈ ప్రాంతం వరకు నిరంతరం కొనసాగిస్తూ గ్రామాన్ని తిరుగుతూ గ్రామ సమస్యలని పరిష్కారం చేసుకుంటూ ఆ సమస్యలపై పోరాటం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. వాళ్ళకు అండగా ఉంటాం. ఎవరైతే చదువుకున్న నిరుద్యోగ యువకులు ఉన్నారో వారందరికీ భరోసానిస్తూ వాళ్ళందరికీ అండగా ఉంటాం. మహిళా శక్తికి అండగా ఉంటాం. ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ సమస్యలపై పోరాటం చేసే కార్యక్రమాన్ని ఎల్లంపల్లి నుంచి ఈరోజు ప్రారంభిస్తాం. కర్నూలు జిల్లా పత్తికొండ ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుండి ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనందాచారి అన్నారు. అన్ని గ్రామాలకు పత్తికొండ నుండి బస్సులు నడిపించాలని అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఆదోని డివిజన్ అధ్యక్షుడు శేఖర్, పత్తికొండ తాలూకా అధ్యక్షుడు జయరాముడు పాల్గొన్నారు. డివిజన్గా ఏర్పాటైంది కాబట్టి మనకి బస్సులు ఇంకా కొన్ని కొత్త బస్సులు వేసి దీన్ని పర్మనెంట్ డిపోగా చేయాలని మనం లోక్సత్తా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఇప్పుడు డివిజన్ వేరుగా 9 మండలాలకి కలిసినాయి మన దాంట్లో. మరి 9 మండలాల్లో ఈరోజు గుత్తికి బస్సులు లేవు. చాలా రోజుల నుండి కరోనా టైం అప్పటి నుండి గుత్తికి ఒక్క బస్సు కూడా నడపడం లేదు. అక్కడ ఆటోలకు ఎక్కి మధ్యలో ప్రాణాలు పోగొడుతున్నారు జనాలు. మరి అట్లా ప్రాణాపాయం జరగకుండా మనం గుత్తికి పత్తికొండ నుండి గుత్తి కట్ సర్వీసులు కొన్ని బస్సులు వేయాలని మేము లోక్సత్తా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్యాపిలికి డోను అట్లా అక్కడ కూడా 2 సర్వీసులు వేయాలని మనం లోక్సత్తా పార్టీ నుండి కోరడమైనది. ఎందుకంటే ఆటోల్లో ఛార్జ్ ఎక్కువ ఉంది. అందులో ప్రాణాలు ఎప్పుడు పోతాయి, ఎప్పుడు నిలబడతాయి అనే స్థితిలో ఈరోజు ఆటోలు నడుపుతున్నారు. అందుకోసం మన ఆర్టీసీ వాళ్ళు దయచేసి మా విన్నపాన్ని విని డిఎం గారితో మాట్లాడి అన్ని రూట్లకు సర్వీసులు నడపాలని ఈరోజు మనము ప్రజలందరినీ వ్యతిరేకించకుండా ప్రతి మనిషిని ఎక్కించుకొని బస్సులో కస్టమర్కి ఏ ఇబ్బంది లేకుండా కస్టమర్ని చూసుకోవాలని ఆర్టీసీ కండక్టర్లకి డ్రైవర్లకి నేను డిమాండ్ చేయడం జరిగినది. ఎందుకంటే కొంతమంది నేను చూస్తుండగా చాలామందిని చూసినాను. ఆర్టీసీ ఉద్యోగులు, కండక్టర్లు, డ్రైవర్లు వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏదో బస్సు నడుపుతున్నామంటే నడుపుతున్నాం అన్నట్టు నడుపుతున్నారు. అందుకోసం అట్లా కాకుండా మనం బాగా ఉండాలా, మన ప్రభుత్వం బాగుండాలా, మనము ఉద్యోగస్తులు బాగుండాలన్నప్పుడు ప్రజల్ని కస్టమర్గా ఆలోచించి వాళ్ళని కరెక్ట్గా లైన్లో తీసుకొని ఆపి వాళ్ళని బస్సులో ఎక్కించుకొని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మరి మనము ప్రజల నుండి బతున్నాం. ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి రాజకీయ నాయకుడు మన ప్రజల నుంటే మన నెల అయితేనే అకౌంట్లో జీతం పడుతుంది. ప్రజలు లేకుండా ఉంటే మనకు జీతాలు కూడా రావు. మీరు చూసింటారు కరోనా టైంలోన లాక్డౌన్ చేసినప్పుడు ఎంత ఇబ్బందులు పడినారు. లాస్ట్కి ప్రభుత్వాలు ఒక జిల్లాను కూడా సాగలేకపోయినాయి. ఎందుకంటే ప్రజలు తిరుగుతూ ఉంటేనే ప్రభుత్వాలు నడిచేది. ప్రభుత్వాలు ఊకే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రంజాన్ కానుక అందజేశారు. రంజాన్ నేపథ్యంలో ఎర్రగూడ డివిజన్ సుల్తానగర్ మదర్సాలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శుక్రవారం నాంపల్లి లాల్ బహదూర్ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు డి సంజీవ, జనరల్ సెక్రటరీ షరీఫ్ కురేషి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్న సీనన్నా సీనన్నా చేతులు వస్తున్నాయి మీరు ఇందాక చేయొచ్చింది తర్వాత మీ చేయొచ్చింది రైట్ अरे जाओ जी तो तीन रमज़ान के लिए हम लोग गवर्नमेंट की तरफ से सीएम केसीआर साहब हर एक साल एक गिफ्ट और दावत के लिए 1 लाख रुपए चेक भी दे रहे एक मस्जिद को। तो हर एक साल से कम 6 साल से ये पूरा चल रहा। टोटल देश में कौन सा भी सीएम आज तक ये गरीब लोगों के लिए जो गिफ्टा ये खाने का प्रोग्राम कोई भी नहीं लगा है। खाली सोच में है क्या बोल के ये कर सकते हैं नहीं कर सकते, मगर सीएम केसीआर साहब आज तक 6 साल से कंटिन्यू दे रहे। और कल रमज़ान के दावत है, वो दावत को अटेंड होना बोल के हम लोग पूरे हैदराबाद सिटी में हर एक को बुलाए और इन्विटेशन दिए पूरे। हाँ, इन्विटेशन दिए पूरों को, पूरे गरीब लोग पूरे आना। एक बार वो इफ्तार के दावत है, तो इफ्तार के दावत में पूरे अटेंड होना बोल के हम लोग पूरों को इन्विटेशन भिजाए। पूरे अटेंड हुए तो अच्छा रहता, क्या बोलते सिटी में पूरा है। ज़्यादा जुबल्स में दिए, हमारे कॉन्स्टिट्यूंसी में ज़्यादा दिए। ज़्यादा लोग यहाँ हर एक लोग बहुत खुशी से रहते, हिंदू रहने दो, मुस्लिम रहने दो, सिख रहने दो, क्रिश्चियंस कोई भी रहने दो, हर एक ईद अपन ऐसी कर लेते। हर एक ईद ऐसी करके మద్దూరు మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. లద్నూరు, ధర్మారం, మర్మముల, సరాక్పురం, గాగిళ్లపురం గ్రామాలలో పిఎస్సిఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలత, మల్లేశం, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేకా సంతోష్ హాజరయ్యారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇరి రాజిరెడ్డి, ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మద్దూరు మండల కేంద్రంలో రైతులు ఇబ్బంది పడొద్దు, కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన, తెలంగాణ రైతాంగం పండించిన పంట మేము కొనం అన్నా కూడా దౌర్భాగ్య పరిస్థితి ఏందనంటే, ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఢిల్లీకి పోయి ధర్నా చేస్తే ఇక్కడి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారని విధంగా ఉండి రైతుల్ని, తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనొద్దనే ఉద్దేశంతో కొండి పెడుతుండ్రు. ఏమని, మేము రా రైస్ తీసుకుంటాం, బైల్డ్ రైస్ తీసుకోం, మీరు మద్దతు ధర ఇచ్చేది పాడీకి ఇస్తుండ్రు, వడ్లకి ఇస్తుండ్రు, రా రైస్కో బియ్యానికో ఇస్తలేరని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రైతాంగం జోలికొస్తే బిడ్డ ఖబర్దార్, అది మోడీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఇంకెవ్వడైనా రైతుల జోలికొస్తే ఊకునేది లేదు. రైతులే మిమ్మల్ని బొందబెట్టే కాలం బీజేపీకి దగ్గరలో ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రం సాధించకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇక్కడ తెలంగాణ ఉద్యమ జెండా, టీఆర్ఎస్ పార్టీ జెండా, గులాబీ జెండాను భుజాన వేసుకొని గ్రామాన ఉద్యమం చేస్తూ తెలంగాణను తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే ఇవాళ నెంబర్ 1 చేసుకున్నాం. తెలంగాణ వచ్చినప్పుడు కరెంటు లేదు, ఒకడు ఎగతాళి చేసిండు, తెలంగాణ వస్తే చీకటి రాజ్యం అవుతుందని. ఇవాళ దేశంలోనే 28 రాష్ట్రాలుంటే 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందనంటే తెలంగాణ రాష్ట్రం. ఇవాళ నిండుగా కరెంటు ఇచ్చుకుంటున్నాం. రైతులకు కరెంటు ఒకటే ఉంటే కాదు, రైతులకు నిండుగా నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో రైతులు గతంలో బోర్లు వేస్తే పడకపోయేది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క రైతు నీళ్ల కోసం 10 బోర్లు 15 మండల గ్రామాల ఒక 5 సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు ఒక 5 గ్రామాల సెంటర్లలో చేసుకోవడం జరుగుతున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని, ససేమిరా కొనమని చెప్పడం జరిగింది. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతే కుటుంబం నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులకు ఈ అర్థం చేసుకొని
కంపల్సరీ ధాన్యాన్ని కొనాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనికి గతంలో పాలకులందరూ యాసంగి వడ్లు రైస్ కాకుండా బాయిల్ రైస్ తీసుకునేది. ఈసారి కనుక కొత్తగా పెట్టి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం బీజేపీ కొత్తగా ఈ రైసే తీసుకుంటాము, బాయిల్ రైస్ తీసుకోమని ఈసారే వాళ్ళు పెట్టడం జరిగింది. అది ఎందుకు పెట్టారా ఏందనేది అది వాళ్ళకే తెలియాలి. కానీ రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకొని ఎంత నష్టం వచ్చినా సూత ఒడ్లు కంపల్సరీ ప్రతి రైతు నుంచి చివరి గింజ వరకు తీసుకుంటామని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. ఒడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసుకోవడం జరుగుతున్నది. స్థానిక మన గౌరవ ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి ఆదేశాల మేరకు మన గౌరవ ఎంపీపీ మద్దూరు ఎంపీపీ గారి ఆదేశాల మేరకు మనం ఒక 5 సెంటర్లు ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అందరు రైతులు దీనికి సహకరించి సరిగా మ్యాచర్ వచ్చేటట్టుగా సరిగా మనకు ఒడ్లు తాలు కానీ అన్నీ నీట్గా ఒడ్లు పట్టుకొని తీసుకొచ్చి మాకు సహకరించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై బీజేపీ రాష్ట్ర నాయకుడు గజ్జల యోగానంద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. డ్రైనేజీ, తాగునీరు, అస్తవ్యస్తమైన రోడ్లు, చెరువుల కబ్జా తదితర సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి భారీగా నిధులిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిధులు మింగేస్తూ ప్రజలకు మొండి చేయి చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత ఫ్యాన్లు ఉండవు, మంచి ఇళ్ళు ఉండవు, మరుగుదొడ్లు సరిగా ఉండవు. ఈ విధంగా వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా ఛార్జెస్ సరిగా ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్ ఎట్లా ఉన్నాయి, బస్తీ దవాఖానాలు మనం చూసాం. మనం మొన్న కరోనా విషయంలో మనం చూసాం ఎంత సఫర్ అయ్యారు. స్కూల్స్ ఎక్కడ హాస్పిటల్స్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఎంతోమంది ఆస్తులు అమ్ముకున్నారు, అప్పులు చేశారు, ఎంతోమంది చనిపోయారు. అయినా కూడా సర్కారుకు ఉలుగు పలుకు లేదు. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉన్నది ఈ ఏరియాలోనే. ఆ హాస్పిటల్లో చేరితే మీకు ప్రాణం మీద నమ్మకం లేకపోతే బయట చేరండి అనే అక్కడి నుంచే మెసేజ్లు వస్తుంటాయి. అంటే అటువంటి అధ్వానమైన పరిస్థితుల్లో వైద్య సౌకర్యాలు ఉన్నాయి. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నా కూడా ఆ ఫండ్స్ తీసుకుంటున్నా కానీ బస్తీ దవాఖానాలు ఎన్ని కావాలి ఎన్ని ఉన్నాయి. ఒక బస్తీ దవాఖానా సక్రమంగా లేదు. చాలా చోట్ల ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఇప్పుడు రేపు ఈ స్కూల్ కట్టాలంటే ల్యాండ్ లేవంటారు. ఉన్న ల్యాండ్లని అన్నాక్రాంతం చేస్తున్నారు. బస్తీలు 7 నెంబర్ మార్చేసేసి మీరు కొత్త వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మనం చెరువులు చూసాం, చెరువు అదే పరిస్థితి. చెరువు లోపల మట్టి అనేది ఎవరు కూడా మట్టి వేయడానికి అధికారం లేదు. కానీ చెరువులో మట్టిలు వేసుకుంటూ చెరువులు నింపుకుంటూ కబ్జా చేస్తున్నారు. డ్రైనేజీ చెరువులోకి వెళ్తున్నది. డ్రైనేజ్ చెరువులోకి వెళ్తుంటే ఇది బాధ్యత మున్సిపాలిటీది కాదా? మనం ఇక్కడ చెత్త రోడ్డు మీద వేస్తే ఫైన్ వేయాలని చెప్పన్నారు. డ్రైనేజీ చెరువులోకి వెళ్తుంటే అది ఆపాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీది. జిహెచ్ఎంసీ వాడు వాటర్ వర్క్స్ వాడు కామీ చేయాలి. మీరు డ్రైనేజీ మాదాలు రానివద్దని చెప్పి అది చేస్తున్నారు. అట్లా డ్రైనేజ్ అట్లా వస్తున్నారు. చెత్త చెదారం వాళ్ళు ఎక్కడ చెత్త పడితే అవన్నీ తీసుకెళ్ళి బయట ఎక్కడ వేయాలి, తీసుకెళ్ళి చెరువులో వేస్తున్నారు. ఆ చెరువులో వర్షాలు పడితే మురికి ఆ చెత్త చెదారం కలిసి దోమల బెడద పెరుగుతుంది. దోమల పెరిగే చుట్టుపక్కల అందరూ కూడా వాసన వల్ల కానీ లేకపోతే కాలుష్యమైనటువంటి వాతావరణం వల్ల కానీ లేకపోతే దోమల వల్ల కానీ అనారోగ్యం పడుతున్నారు. మనం చూస్తున్నాం ఎన్నో చోట్ల ప్రజలు ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యంతో ఇబ్బంది పడిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా విద్య, వైద్యం, చదువు, నీళ్లు ఏ విషయంలో చూసినా రోడ్లు గతులమైన రోడ్లు చెత్త నుంచి ఆ చెత్త ఆ నీళ్లు ఆ డ్రైనేజీ కలిపి ఆ గతుల రోడ్లో పెట్టడం వల్ల ఇంట్లో ప్రతి ఇంటి ముందు కూడా దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి. రోడ్లను ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ అంటే మ్యాక్సిమం రెవెన్యూ వస్తుంది. పర్మిషన్ వచ్చేటప్పుడు కనీసం స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు కడతారు. ఆ పైసలు ఏం చేస్తున్నారు? దాంట్లో 50% అదే ఏరియాలో ఖర్చు పెట్టాలని చెప్పి ఉన్నది. ఇక్కడ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అన్ని కూడా ఈ ఏరియాలో డిఫరెంట్ ఖర్చు పెట్టాలి, కానీ ఖర్చు పెట్టడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ దాన్ని మళ్ళిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడంగ్పేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. 2,75,00,000 రూపాయల పనులు ప్రారంభం. పల్లెలకు బస్సులు నడపండి, అధికారులను కోరిన లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు.
జూబ్లీ హిల్స్ లో ముస్లింలకు రంజాన్ కానుక అందజేసిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. మిగులు తయారీ సామర్థ్యం వినియోగానికి క్యాప్సికమైజ్ దోహదం. క్యాప్సికమైజ్ కాన్సెప్ట్ క్రియేటర్ అవినాష్ బాపట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.